హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. చాలామంది నాకు కాల్ చేసి అడిగారండి, రా మెటీరియల్ డైమండ్స్ ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత, అంటే సూరత్కి వచ్చిన తర్వాత అసలు డైమండ్స్ ఏమైంది అంటే, ఇప్పుడు మనకు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మొత్తం 25 కంట్రీస్ మాత్రమే డైమండ్స్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఏంటంటే, ఈ రా మెటీరియల్ డైమండ్స్ ఏం చేస్తారు, అసలు ఎక్కడికి వెళ్తాయి? కొన్నేమో కటింగ్ చేసి క్వాలిటీని గుర్తించి ఇతర దేశాలకు పంపుతారండి. కొన్నేమో జ్యువెలరీస్కి ఉపయోగిస్తారు. చెప్పడానికి రకరకాల అన్నమాట. ఇప్పుడు ఈ రా మెటీరియల్ డైమండ్స్ ఉన్నాయి. ఈ రా మెటీరియల్ డైమండ్స్ని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారండి. క్వాలిటీ వైజ్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ క్వాలిటీ వైజ్గా డివైడ్ చేసి, ఈ క్వాలిటీ వైజ్ డివైడ్ చేసిన తర్వాత కొన్ని డైమండ్స్ మార్కెట్కి వెళ్ళిపోతాయి, కొన్ని డైమండ్స్ బిజినెస్ వాళ్ళు కొనుక్కుంటారు, కొన్ని డైమండ్స్ని కటింగ్ కంపెనీస్ పంపిస్తారు. సూరత్లో మొత్తం కటింగ్ కంపెనీస్, ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చే మొత్తం ప్రతి ఒక్క డైమండ్ సూరత్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఐజీఏ రిపోర్ట్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈ క్వాలిటీ వస్తుందా, హై క్వాలిటీ వస్తుందా, లో క్వాలిటీ వస్తుందా అని చూసి కటింగ్ పెట్టించుకొని వీళ్ళంతా దాన్ని మార్కెట్ చేస్తారు. సో తర్వాత ఇంకా పెద్ద పీసులు ఏం చేస్తారు రా మెటీరియల్ అంటే, ఈ పెద్ద పీసులు ఏం చేస్తారంటే వేలం పాట ఉంటుంది. 50 క్యారెట్లు, 60 క్యారెట్లు, 70 క్యారెట్లు, 100 క్యారెట్లు పీసు, సింగిల్ పీసులు వేలం పాలు ఉంటుంది. వేలం పాట వేస్తారు అన్నమాట. మొత్తం చాలామంది ఆప్షన్స్కి వస్తారనమాట, ఆప్షన్ వేస్తారు దాన్ని. అప్పుడు కోట్లలో పోద్ది డైమండ్ అనేది. డైమండ్కి వాల్యూ ఉంది. సో ఇవన్నీ గ్రేడ్ చేసిన తర్వాత ఏదైతే క్వాలిటీ ఉందో అది అక్కడి నుంచి ఆప్షన్కి వెళ్తుంది అనమాట. ఇది ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఆప్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే భారతదేశానికి సంబంధించిన డైమండ్స్కి ఎక్కువ వాల్యూ అక్కడ. ఇప్పుడు సపోజ్ ఈ వైట్ ఉన్నాయి, ఇవి ఏం చేస్తారంటే కటింగ్కి వెళ్తాయి. జ్యువెలరీస్కి అండ్ రింగ్స్కి రకరకాల షేప్ చేస్తారనమాట. రా మెటీరియల్ ఉంది కదండి, ఇందులో రకరకాలుగా కటింగ్ చేసుకుంటారు అనమాట. అంటే సైజుని బట్టి, దాన్ని బట్టి కటింగ్ వెళ్తాయి. ఈ జ్యువెలరీస్కి వెళ్తాయి. ఇందులో హై క్వాలిటీ డైమండ్స్ వచ్చేసి వేలంపాటకి వెళ్తాయి. ఇట్లా రకరకాల డైమండ్స్ అనేది ఉంటాయండి. చాలామందికి తెలియదు. పనికిరాని పీసు డైమండ్ నుంచి మొదలు పెడితే పనికొచ్చే పీసు మొత్తం సూరత్కే వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బిజినెస్ డివైడ్ అవుతుంది అనమాట. ఏది ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయి, మార్కెట్కి వెళ్ళేది మార్కెట్కి వెళ్తుంది, కటింగ్కి వెళ్ళేది కటింగ్కి వెళ్తుంది, జ్యువెలరీకి వెళ్ళేది జ్యువెలరీకి వెళ్తుంది, మిషనరీస్ తయారు చేసి అదర్ మిషనరీస్కి సంబంధించింది కటింగ్ మిషన్స్ ఏమైనా కావాలంటే చూర్ణం తయారు చేస్తారు దీంతో, డైమండ్ చూర్ణం. తర్వాత వచ్చేసి అద్దాల కటింగ్ సంబంధించింది అద్దాల కటింగ్ వెళ్ళిపోద్ది, అది వేస్ట్. సో కటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటాయి ఇవి చూడండి, ఎట్లుంటాయో అసలు ఎంత బాగుంటాయి అంటే, ఇది ఫ్యాన్సీ లవ్ షేప్ సింబల్. ఇలాంటి చాలామంది ఇష్టంగా చేయించుకుంటారు అనమాట. సో ఎంత అందంగా ఉంది చూడండి. రా మెటీరియల్ వేరు, కటింగ్ మెటీరియల్ వేరు. కటింగ్ అయిన తర్వాత ఇది చూడండి, ఇంకోటి చూడండి, ఇది కూడా ఫ్యాన్సీ కలర్. ఈ ఫ్యాన్సీ కలర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందండి భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ. మంచి డిమాండ్ ఉంది. క్వాలిటీస్ అనమాట, వివిఎస్ క్వాలిటీస్, ఇవన్నీ హై క్వాలిటీస్. ఈ కట్టింగ్ చూసుకునే చాలామంది ఆప్షన్లో కొంటారు. ఒక హుందాతనంగా డైమండ్ ఉంచుకుంటారు ఇంట్లో. లేకపోతే ఇదే డైమండ్ని వాళ్ళ నెక్లెస్లో కానీ లేకపోతే జ్యువెలరీస్లో కానీ పొందుపరుచుకుంటారు. ఇవి చూడండి, ఇట్లా కటింగ్ అయిన తర్వాత ఎక్సలెంట్ దీన్ని ల్యాబ్ రిపోర్ట్ వేయించుకుంటారు. ఇది చిన్న తరహా. పెద్ద తరహా అనేది చాలా ఇంకా వేరుంటుందండి. కోట్లలో ఉంటుంది బిజినెస్ అంతా, వ్యాపారం అంతా. ఇది భారతదేశం విధంగా జరిగే డైమండ్స్ అంటే, ఐ మీన్ బిజినెస్ అనమాట. కటింగ్ డైమండ్స్ కానీ నా చేయి నుంచి నీ చేరుకు మారడం, నీ చేయి నుంచి వేరే చేరు మారడం, ఇది బిజినెస్ ఇక్కడ. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, డైమండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా రకాల డైమండ్స్ ఉంటాయి. 25 దేశాల్లో 25 రకాల డైమండ్స్ కలిగి ఉంటుంది అనమాట. రకరకాలుగా క్వాలిటీస్ కానీ, తర్వాత వచ్చేసి బ్రైట్నెస్ కానీ, హార్డ్నెస్ అనేది ప్రపంచ దేశాల్లో ఏ డైమండ్ అయినా 10 హార్డ్నెస్, అంతకన్నా ఏముండదండి. ఓకేనా. ఇంకోటి ఏమో డైమండ్ అనేది పిచ్చిరాయి దగ్గరకు ఉన్నది అనేది అబద్ధం. తెలియదు ఎవరికి, అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు యూట్యూబ్లో అట్లా పెడతా ఉంటారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. డైమండ్ అనేది దగ్గరకు ఉండడం అంటే హార్డ్నెస్ ఎంత, దాని వైట్నెస్ ఎంత, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట.
మీకు తెలియదు, ఏదో అబ్బబ్బబ్బబ్బ బాగుంది, అయ్యో అయ్యో బాగుంది, ఎంత బాగుంది అని పెడతా ఉంటారు వీడియోలు. అది ఎంత తెలియని వాళ్ళు పెడతారు, సబ్జెక్ట్ లేని వాళ్ళు పెట్టేది. ఏ వీడియో అయినా సరే పబ్లిక్కి రీచ్ అవ్వాలంటే కరెక్ట్ చెప్పాలి సబ్జెక్ట్ అనేది. చూడండి ఎట్లుంది ఈ కటింగ్ పీసెస్ చూడండి. ఇలాంటి రా మెటీరియల్ పీసు కట్ చేస్తే ఎట్లా వస్తుంది అనేది చాలామందికి ఐడియా లేదు. దీని ఎట్లయినా సరే గెలక్స్కి ఒక రిపోర్ట్ వేస్తారు. ఆ రిపోర్ట్లో చెప్తారనమాట మీకు ఏ షేప్ వస్తుంది, ఓల్ షేప్ వస్తుందా, తర్వాత లవ్ సింబల్ షేప్ వస్తుందా, లేకపోతే నీకు వాటర్ డ్రాప్ షేప్ వస్తుందా, లేకపోతే బాదం షేప్ వస్తుందా, కుషన్ కట్ వస్తుందా, రకరకాలు ఉంటాయి అనమాట కటింగ్స్ కన్నా. ఒకవేళ కటింగ్ అయిన తర్వాత డైమండ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా రావచ్చు. ఇదనే కాదు రకరకాలుగా రావచ్చు, వైట్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. దాన్ని చెప్పలేమన్నమాట. ఏది కటింగ్ వెళ్ళిన తర్వాతనే దాని రూపురేఖలు అనేది బయటపడతాయి. ఇది గుర్తుంచుకోండి. డైమండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కలర్ ఐడియా ఉంటుంది. ఇది పింక్. పింక్ గురించి ఎందుకు పెట్టానంటే అండి, పింక్ అనేది ప్రపంచంలో అతి విలువైన డైమండ్. పింక్కి ఎక్కువ రేటు. ఒక క్యారెట్ వచ్చేసి 70,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. సారీ ఒక క్యారెట్ 70 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది ఫ్యాన్సీ అండి, కటింగ్ తర్వాత ఫ్యాన్సీ. ఇది ఫ్యాన్సీ ఎల్లో, ఓకేనండి. లెమన్ ఎల్లో కూడా అంటారు దీన్ని. ఇట్లా రకరకాలు కటింగ్ చేసుకొని దీన్ని వ్యాపారం చేసుకుంటూ ఉండండి. వ్యాపారం ఈజీగా చేసుకోవచ్చు లైసెన్స్ తీసుకొని, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇల్లీగల్ ఏం బిజినెస్ కాదండి. 2 లైసెన్స్ ఉంటాయి. ఒకటి మినరల్ లైసెన్స్, 2 GST తీసుకుని సరిపోద్ది. ఇంకా కటింగ్ స్పీచ్ చూడండి ఎంత అందంగా ఉంటాయన్నమాట. ఇట్లా రకరకాలుగా డైమండ్స్ ఉంటాయి. డైమండ్స్ అనేది చాలా విలువైంది, చాలా హుందాతనము, అదొక ప్యాషన్. పెద్దవాళ్ళు అంటే పెద్ద కుటుంబాల వాళ్ళు డైమండ్స్ అంటే కొంచెం విలువ ఎక్కువ. అంటే దానికి విలువ అంటే పెద్ద కుటుంబంలో డైమండ్స్ ఉన్నాయంటే దాన్ని ఒక హుందాతనాన్నిగా చూస్తారు. పింక్ కటింగ్ డైమండ్ చూడండి, నేను చూపిస్తే ఎట్లుంటుందో చూడండి, ఎంత అందంగా ఉందో. ఇట్లా ప్రతి దానికి స్పష్టంగా చెప్తే మంచి వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నా వీడియో పూర్తి వినాలి, ఎప్పుడైనా పూర్తి వినండి. ఇది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్, ఓకేనా. ఇప్పుడు ఇట్లా కటింగ్ డైమండ్స్ చూడండి ఎలా కటింగ్ డైమండ్స్ వస్తాయో. ముందే రా మెటీరియల్ తీసుకుంటే గ్యాలసీ వేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారనమాట ఏ షేప్ వస్తుంది అనేది సూరత్లో. అందుకే సూరత్ ప్రపంచ దేశాల్లో ఫేమస్. ఎందుకంటే మొత్తం డైమండ్స్ అన్నీ అక్కడికి వస్తాయి. కటింగ్ కానీ, జ్యువెలరీస్ కానీ, రకరకాల ఐటమ్స్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఒక్కొక్క డైమండ్. కటింగ్ డైమండ్స్ ఇవన్నీ రా మెటీరియల్ నుంచి కటింగ్ చేసిన తర్వాత, బఫరింగ్ చేసిన తర్వాత వచ్చే బ్రైట్నెస్ ఇది. అందుకే ఇండియన్ డైమండ్స్కి ఫుల్ వాల్యూ. అంటే ఇప్పుడు దాదాపు మన భారతదేశంలో ఎన్ని అయితే డైమండ్స్ దొరికే ఏరియాలు ఉన్నాయో అన్ని డైమండ్స్కి ఇతర దేశాల్లో వాల్యూ ఎక్కువ. రకరకాల కటింగ్ డైమండ్స్ ఉంటాయి. ఇది కుషన్ కట్ అంటారు. కటింగ్లో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. డ్రాప్ కట్టు, కుషన్ కట్టు, తర్వాత వచ్చేసి బాదం కట్టు, ఓయల్ షేపు, లవ్ సింబలు, రకరకాలుగా. ఇది ఇప్పుడు మనం ఐ గ్లాస్లో చూసామండి. చూడండి ఎంత బాగుందో. ఐ గ్లాస్ డైమండ్ని చెక్ చేసేయడానికి ఐ గ్లాస్ అక్కడ ఉంటుంది, అదనమాట. ఎంత బాగుందో చూడండి. ఇట్లా రకరకాల డైమండ్స్ ఉంటాయండి, కటింగ్ డైమండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. గుర్తుంచుకోండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి డైమండ్స్. కటింగ్ డైమండ్స్ ఇవన్నీ కటింగ్ డైమండ్స్. మనం ఇది ఐ గ్లాస్లో జూమ్లో పెట్టి తీసినప్పుడు దాని క్వాలిటీ అని కనబడుతూ ఉంటుందండి. అందుకే మీకు ఇది వీడియో పెడుతున్నాను, నేను ఒకసారి గమనించండి. ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటా నా పైన నా నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో, చూడండి, కాల్ చేయండి. ఎట్లా లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత ఎట్లా వ్యాపారం చేయాలని మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నాను. ఇల్లీగల్ బిజినెస్ అయితే కాదండి, లీగలే, ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, ఏదైనా చాలా ఉందతనంగా ఉంటుంది బిజినెస్ కూడా. ఇంకో డైమండ్ చూపిస్తే చూడండి, కటింగ్ డైమండ్స్ కుషన్ కట్లో. ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది డైమండ్. అంటే కలర్ వేరియేషన్ కూడా వేరే ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దేశంది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో అందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే అందరికీ తెలవాలి డైమండ్స్ గురించి. సామాన్య మానవుడు కూడా డైమండ్స్ తీసుకోవచ్చు, సామాన్య మానవుడు కూడా డైమండ్స్ కొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి రా మెటీరియల్ కూడా. సో ఫ్రెండ్స్, నేనేమంటానంటే పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను, మీరు అడిగిన ప్రతి దానికి. కటింగ్ డైమండ్ అంటే రా మెటీరియల్ నుంచి కటింగ్ అయిన తర్వాత దాని రేట్ వేరే ఉంటుందండి. రా మెటీరియల్ రేట్ వేరే ఉంటుంది, కటింగ్ మెటీరియల్ రేట్ వేరే ఉంటుంది. కటింగ్
మెటీరియల్ రేటే ఎక్కువ. ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలర్, లైట్ గ్రీనిష్ ఫ్యాన్సీ డైమండ్ కుషన్ కట్. అంటే కుషన్ కట్ ఎందుకంటే నీకు ఇక్కడ కొంచెం వెయిట్ వస్తుంది అనమాట. అంటే నీకు ఎక్కువ కటింగ్ పోదు, ఇది చాలా తక్కువ కటింగ్ పోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా చూడండి, నీకు మేము పెట్టిన ప్రతి ఒక్క డైమండ్ కటింగ్ డైమండ్స్, రా మెటీరియల్ ఉంది, కటింగ్ డైమండ్స్ ఉన్నాయి. రా మెటీరియల్ నుంచి కటింగ్ అయిన తర్వాత ఎట్లా ఉంటాయి అది కూడా పెట్టాను. ప్రతిదీ వివరంగా చెప్తేనే అందరికీ అర్థమైద్దండి. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు, దానికి నేను సమాధానం బరాబర్ చెప్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో డైమండ్ చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. నా